ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ప్రతిరోజు మనం ఉదయకాల ప్రార్థన, తెల్లవారుజాము ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, మళ్ళీ దేవుని కృపను బట్టి, తండ్రి ఇచ్చిన ఆలోచన బట్టి మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఇంతకు ముందు పెట్టలేదు కదా, కానీ తండ్రి ఇచ్చిన ఆలోచన, ప్రార్థన అవసరతలు ఉన్నాయమ్మా. అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, అయినా సమస్య పోవట్లా, వారి ప్రార్థన సరిపోవట్లేదు. నువ్వు కూడా వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి. తండ్రి ఇచ్చిన ఆలోచన బట్టి ప్రార్థన అవసరతల వరకు 12 గంటలకి మళ్ళీ ప్రార్థన పెడుతున్నాం. ఎంత చక్కగా తండ్రితో మాట్లాడే అవకాశం మనకి 3 సార్లు ఇచ్చాడు కదా. దావీదు గారైతే దినమునకు 7 మార్లు తండ్రితో మాట్లాడేవాడు. ఎంత గొప్ప ధన్యతో కదా. మళ్ళీ మనమేం అంత బిజీగా లేము, అయినా సరే మనకు 3 సార్లే ప్రార్థనలో ఉండడానికి చాలా ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. చాలా కష్టంగా ఉండింది. అయితే తండ్రి, మన బలహీనత తండ్రికి తెలుసు కాబట్టి మన మీద దయ చూపించి మరలా తండ్రితో మాట్లాడే అవకాశం 3 సార్లు, దినమునకు 3 మార్లు మన తండ్రి మనకిచ్చాడు. అయితే ప్రార్థన చేస్తున్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా రాత్రికాల ప్రార్థనలో, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత పడుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అదేంటంటే, మీరు మీ కుటుంబస్తులు, మీరు కానీ, మీ భర్తగా, మీ పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ తరపున, మీ తరపున, మీ కుటుంబం తరపున వాళ్ళు ఏదైనా విషయంలో జారిపోతే తండ్రి దగ్గర క్షమాపణ అడగండి. అది వాళ్ళు తప్పు చేశారా చేయలేదా అనేది మనకు తెలియదు, కానీ ఒక్క చిన్న ప్రార్థన, ఒక క్షమాపణ మాత్రం ఖచ్చితంగా అడగండి. అదేంటంటే, అయ్యా, గడిచిన ఈ దినంలో నేను కానీ, నా భర్త కానీ, నా బిడ్డలు కానీ, నా ఇంటి వాళ్ళు కానీ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే, గడిచిన ఈ దినంలో వాళ్ళ వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, ఒకవేళ ఎవరినైనా క్షమించలేని మనసుతో నా బిడ్డలు కానీ, నా ఇంటి వాళ్ళు కానీ ఉంటే వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. దయతో వాళ్ళు చేసిన తప్పు క్షమించిన తండ్రి, మాకు మంచి నిద్ర కలిగించండి అయ్యా. మరలా తప్పు జోలికి వెళ్లకుండా మంచి నూతన హృదయాన్ని వారికి అనుగ్రహించండి అని ఒక చిన్న క్షమాపణ కుటుంబం అందరి తరపున. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యోబు గారు అదే పని చేసేవాళ్ళు. పిల్లలు ఉన్నారు, చక్కటి పిల్లలు, 10 మంది పిల్లలు ఉన్నారు. చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది, సంతోషంగా గడుపుతారు. దేవుడు యోబు గారికి సమృద్ధిగా ఇచ్చాడంతా. అయినా సరే యోబు గారు ఎందుకు దేవుడికి బలి అర్పించేవాళ్ళు? ఒకవేళ నా పిల్లలు ఆ సంతోషంలో ఈ లగ్జరీ లైఫ్కి అలవాటు పడి, ఒకవేళ తెలుసో తెలియకో దేవుని మనసు బాధపడేలా ప్రవర్తించారేమో, దేవుని మనసు గాయపడేలా మాట్లాడారేమో, అలా ఒకవేళ ప్రవర్తించారేమోనని వాళ్ళందరి తరపున, బిడ్డలందరి తరపున యోబు గారు దేవుని దగ్గర క్షమాపణ అడిగి, ఏ సమయంలో బలి అర్పించారని యోబు గారు? సూర్యోదయమనే కదా. లేచి పెద్దల కడ పొద్దున్న లేచి వాళ్ళందరి తరపున క్షమాపణ అడిగి బలి అర్పించేవాళ్ళు యోబు గారు. అది అప్పట్లో బలి, ఇప్పుడు ప్రార్థన. అంటే యోబు గారు అంత గొప్పవారం కాదు, అయినా సరే తండ్రి చూసారా, తండ్రికి మన మీద ఉన్న ప్రేమను బట్టి గుర్తు చేస్తున్నాడు. అలా మీరు కూడా అలవాటు చేసుకోండమ్మా. తెలుసో తెలియకో ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా చాలాసార్లు చాలా విషయాల్లో వాక్యం నుండి తప్పిపోతూనే ఉంటాము. లేదు, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు కదండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని నేను చెప్పట్లేదు, పరిశుద్ధ గ్రంథంలో తండ్రే రాపించి పెట్టాడు. కాబట్టి ఎవరెవరైతే ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకున్నారో ప్రతిదీ కూడా తండ్రి మనకు నేర్పిస్తున్నాడు. ఆయన రాకడ సమయానికి మనం ప్రతి విషయంలో ప్రతి చిన్న విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఎలా ఉండాలి, దేవుడికి ఇష్టంగా ఎలా ఉండాలి, ఒక ఇంత మచ్చ కూడా మనలో కనపడకూడదు అనేది తండ్రి ఆశ. అందుకే ప్రార్థన ఎలా చేయాలి, ఏ విషయంలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి. అసలు ప్రార్థనలో మనం ఈ లోక అవసరాల కోసమే ప్రార్థన చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అది కాదు ప్రార్థన, నిజమైన ప్రార్థన.
ఇక మీకోసమని నేను అడుగుతున్నాను కానీ వివాహాల కోసం వాటి కోసం వీటి కోసం మీకోసమని అడుగుతున్నాను కదా. నేనైతే నా పర్సనల్గా అయితే దేవునికి దగ్గర అవ్వాలి. ఎన్ని సమస్యలు ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడిని మాత్రం దూరం అవ్వకూడదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని మనసు గాయపరచకుండా తండ్రి మనసు బాధ పెట్టకుండా జీవించాలి. అదే ఎక్కువ అడుగుతాను. ఇక మీకోసం తండ్రి ఇచ్చిన మనసును బట్టి మీ ప్రార్థన సరిపోక తండ్రి మనల్ని అందరూ జతపరిచాడు. అయితే ప్రతి ఒక్కరూ రాత్రి పడుకునే ముందు ఈ చిన్న ప్రార్థనలోనే క్షమాపణ అడిగి పడుకోండి. తండ్రి సంతోషిస్తాడు. మళ్ళీ మరొకసారి చెప్తాను, నేను కానీ ఆడవాళ్లే కదా ఎక్కువ ప్రార్థన చేసేది. ఒకవేళ మగవాళ్ళు చేసినా సరే, బ్రదర్స్ అయినా సరే, బ్రదర్స్ కూడా ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నేను కానీ నా భార్య కానీ నా బిడ్డలు కానీ నా తల్లిదండ్రులు కానీ నా ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో తెలుసో తెలియకో మీ మనసు గాయపడేలా ప్రవర్తించారేమో దయచేసి క్షమించయ్యా. వాళ్ళ తరపు నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో నీతిమంతుడు, నేనేదో భక్తి గలవాడు అని కాదయ్యా అని దేవుని దగ్గర క్షమాపణ అడిగి అప్పుడు పడుకోండి. అసలు అదే ప్రార్థన మనకి ప్రతిరోజు అలవాటైందనుకోండి, తండ్రికి ఎంత సంతోషం వేసింది. ఇక మనలో ఉన్న నెగిటివ్స్ అన్నీ కూడా తండ్రే సరిచేస్తూ ఉంటాడు. అసలు గొడవలకు వెళ్ళి మనసు రానివ్వడు. ఫస్ట్ మన పిల్లలు కూడా మనకు తెలియకుండానే సరైన క్రమంలో నడుస్తూ ఉంటారు. మనం గ్రహించలేము. తండ్రి చేసే కార్యాలు కంటికి కనపడం, చెవుకు వినపడం, హృదయాన్ని గోచరించవు కదా. అలా ఉంటే తండ్రి క్రియలు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఇదేమి చెడ్డ మాట కాదు కదా, ఇదేమి చెప్పకూడని మాట కాదు కదా. కాబట్టి మంచి మాటే కాబట్టి అందరికీ తెలియాలి. అందరూ అలవాటు చేసుకోవాలి. ఆడవాళ్ళైతే తెలుసో తెలియదు భర్త విషయంలో చాలా మంది కఠినంగా ఉంటారు. ఎంత ప్రార్థన చేసేవాళ్ళు కూడా నేను చాలా మంది సిస్టర్స్ని చూసాను. నేను ప్రార్థన బలంగా ప్రార్థన చేస్తారు, కానీ భర్త విషయంలో భర్త తాగొచ్చినా ఇంకేదైనా విషయంలో ఇంట్లో ఒకవేళ ఇంటిని పట్టించుకోవట్లేదను, ఇంట్లో అన్ని చూసుకోవట్లేదను అట్లా కోపంతో ఉంటారు. ఎలాంటి భర్త అయినా సరే భర్తకు లోబడండి అని తండ్రి చెప్పాడు అంటే, తండ్రి మాటకి మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా విలువిస్తామో, అంటే తండ్రి మాటకు విలువివ్వడం అంటే తండ్రి భర్తకు లోబడం అన్నాడంటే లోబడాల్సిందే. మనమంటే ప్రేమగా ఉన్నా లేకపోయినా, పిల్లల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, తాగుతున్నా సరే, ఎలా ఉన్నా సరే భర్తకు లోబడాలి. వాళ్ళ తరపున మనం దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. అది వాళ్ళ మీద మనకున్న ప్రేమ దేవుని దగ్గర చూపించడం అంటే. ఎంత కఠినంగా ఉంటారు, నాకు మరి బాధ అనిపించింది. ఇక ప్రార్థనకి వెళ్ళి ఏం ఉపయోగం అండి? ఉపవాసం చేసి ఏం ఉపయోగం? ఇంట్లో వాళ్ళనే క్షమించలేకపోతే, ఇంట్లో వాళ్ళనే ఈ సమస్యనే భరించలేకపోతే మన తండ్రి ఎంత భరించాడు, ఎంత సహించాడు తండ్రి. ఒకసారి తండ్రి చేసిన ఆ దేవుని తండ్రి త్యాగాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే చాలండి. ఎంత ఎగతాళిగా మాట్లాడారు, ఎంత హింసించారు, ఎంత వేధించారు, అసలు ఎంత చులకన చేసి, ఓ నువ్వు యూదుల రాజు అంటగా అయితే రా అని చెప్పినాడు. అసలు ఎంత ఎగతాళి చేశారు. నిజంగా రాజే కదా, ఆ అర్హత తండ్రికి తప్ప ఇంకెవ్వరికి లేదని తండ్రికి తెలుసు. అయినా సరే ఒక్క మాట అన్నాడా? ఎవరినన్నా బాధ పెట్టాడా? బాధపడేలా మాట్లాడాడా? వాళ్ళ తరపున ఇంకా తండ్రి క్షమాపణ అడిగాడు. మనల్ని హింసించే వాళ్ళ కోసం మనం క్షమాపణ అడగాలని సిలువలోనే తండ్రి మనకు నేర్పించాడు. అది గ్రహించండి, ప్రతి ఒక్కరు గ్రహించండి. అంత గొప్ప తండ్రి ఆయన్ని హింసించే వాళ్ళ తరపున తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు ఎరుగరయ్యా, వారిని క్షమించయ్యా అని అంత బాధలో కూడా వాళ్ళ తరపున తండ్రి క్షమాపణ అడిగాడంటే మనం ఎంతండి అసలు. మళ్ళీ ఆ విషయం మనకు తెలుసు. బైబిల్ చదువుతాము, వాక్యం వింటూనే ఉంటాము, ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ క్షమించడం మాత్రం మన వల్ల కానే కాదు. మరి అలాంటి ప్రార్థన దేవుడు వింటాడా అంటే అస్సలు వినడు. ఏదో నామకార్థానికి చేస్తున్నారు అనుకుంటాడు. మీరెవరో కూడా నాకు తెలియదు అంటాడు ఒకరోజు. అమ్మ నువ్వు ఇంట్లో వాళ్ళనే నువ్వు క్షమించలేకపోతే, వాళ్ళతోనే నువ్వు సమాధానంగా ఉండలేకపోతే నేనెలా నీ ప్రార్థన వింటానమ్మా? నేనెలా నా దృష్టి పెడతాను? నేనెలా నీకు ఆశీర్వాదాలు ఇస్తాను అని తండ్రి అడిగితే మనం ఏ సమాధానం చెప్తామండి? అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు.
మనకి తండ్రి ఆ గ్రహింపునిస్తున్నాడు. ప్రతి ఒక్కరు రాత్రి పడుకునే ముందు ఒక్క చిన్న ప్రార్థన. 9 గంటలకి ప్రార్థన ఉంది, ఒక అరగంట, ఒక 25 నిమిషాలు అయిపోయింది. పని చేసుకుంటాం, తర్వాత కూడా కొన్ని పనులు చేసుకుంటాము. తర్వాత పడుకునేసరికి కొంతమందికి 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. ఎప్పుడు పడుకున్నా 1 గంటకు పడుకున్నా సరే ఆ పడుకునే ముందు ఒక్క చిన్న మాటే కదా, క్షమాపణ అడగడం. అది కూడా కుటుంబం మొత్తం తరపున, ఒకళ్ళ తరపున కాదు, కుటుంబం మొత్తం తరపున తండ్రి పాదాల దగ్గర క్షమాపణ అడిగి పడుకోండి. ఖచ్చితంగా తండ్రి క్షమిస్తాడు. ఈ క్షమాపణ మనం అడగడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో ఎదుటి వాళ్ళను క్షమించడం కూడా తండ్రి మనకి అలవాటు చేస్తాడు. అంతగా క్షమాపణ అడుగుతుంది. అరే, ఇంటిని పట్టించుకోవట్లేదే ఆ తల్లి భర్త, ఆమె భర్త ఇంటిని పట్టించుకోవట్లా, అయినా సరే ఆయన తరపున క్షమాపణ అడుగుతుంది. ఎంత సహనం నా తల్లికి అని తండ్రి చూస్తాడు, తండ్రి పట్టించుకుంటాడు. ఆ హృదయాన్ని మీ ఇంటి వాళ్ళకి తండ్రి ఇస్తాడు. ఎంత కఠినమని, ఎంత తాగుబోతున్నా, పచ్చి తాగుబోతునైనా మార్చగల శక్తి గలవాడు మన తండ్రి. కానీ ఎప్పుడు మారుస్తాడంటే వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడగాలి. అలా అడగడం మీకు అలవాటైతే అసలు మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉండిందో మీరు అనుభవిస్తారు. ఆ ప్రశాంతత, మనశ్శాంతి. వాళ్ళ మీద గొడవద్దు, వాళ్ళతో కొట్లాటొద్దు. తాగారు సరే, బలహీనతది, బలహీనతలో పడిపోయారు, తెలుసో తెలియకో జారిపోయారు. మరలా వాళ్ళు సరైన దారిలో నడవాలి, సరైన క్రమం వాళ్ళకి, సరైన మనసు వాళ్ళకి నిలబడాలి అంటే వారి తరపున మనం క్షమాపణ అడగాలి. అది తండ్రి చూస్తాడు. మనలో నుంచి చూసేది అదే. బిడ్డలు దారి తప్పిపోతున్నారు, తప్పు మనదే, వాళ్ళని సరైన క్రమంలో పెంచలేదు. అదే మాట తండ్రి పాదాల దగ్గర క్షమాపణ అడగండి. ఈ ఒక్క మాట, ఈ చిన్న ప్రార్థన చేసుకొని అప్పుడు పడుకోండి. మీకు ప్రశాంతమైన నిద్ర వచ్చింది, మంచి కళలు తండ్రి అనుగ్రహిస్తాడు. ప్రతిరోజు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు. ఈ మాట ఏమి గంటల గంటలు చేసే ప్రార్థన కాదు కదా. ఎంత ఒక 30 సెకండ్స్ ఏమో పట్టిద్దేమో అంతే, అంతకన్నా ఎక్కువ పట్టదు. 1 నిమిషం మోకాళ్ళ మీద ఉండగలిగితే మోకాళ్ళ మీద ఉండండి. మోకాళ్ళ మీద క్షమాపణ అడిగితే ఇంకా మంచిది. లేదమ్మా నేను ఉండలేను, నాకు ఆరోగ్యం బాగాదంటే మంచం మీదే అనండి, పడక మీదే అనండి. పడక మీద నుంచే ఎంతోమంది ప్రార్థన చేశారు, స్వస్థత పొందుకున్నారు, జవాబు పొందుకున్నారు. కాబట్టి ఒక్క ప్రార్థన, ఒక్క చిన్న క్షమాపణ కుటుంబం మొత్తం తరపున, తెలుసో తెలియకో ఏదైనా విషయంలో జారిపోయి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయచేసి క్షమించయ్యా నా కుటుంబాన్ని. ఇలా ప్రతి ఒక్కరి కుటుంబానికి క్షమాపణ అడుగుతా ఉంటే తండ్రి ఇచ్చే ఆశీర్వాదం మీరే ఒకరోజు పొందుకుంటారు. కాబట్టి ప్రైజ్ ద లార్డ్.